ట్యాంకులు మనకు శాంక్షన్ చేసినవి పోయిన ప్రభుత్వం నాశనం చేసి కట్టకుండా పోగొడితే మళ్ళీ దానికోసం నేను తాత్కాలికంగా ఈ 2 ఏళ్లు మనం ఇబ్బంది పడకుండా ఈ ప్రాంతంలో నీళ్ళు ఏదైతే తాగడానికి పూర్తిగా రావడం లేదు, ఇప్పుడే మా తమ్ముడు చెప్తున్నాడు బీసీ కాలనీలో మాకు రావడం లేదు, నాకు అన్నీ తెలుసు. ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ రావడం లేదో ఏ విధంగా అన్ని చూసిన తర్వాత వెంటనే మా ఎస్సీ గారిని, ఈఈ గారిని, డిఈ గారిని అడిగితే సావు కబురు చల్లగా చెప్పినట్టు మా డిఈ గారు చెప్పారు, సార్ ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోయింది సార్ అని. క్యాన్సిల్ అయిపోయింది సార్ అంటే హుటాహుటిన ఆ రోజు రమ్మన్న, అమరావతికి రమ్మని ఈ ప్రాజెక్టు కోసం మళ్ళీ 19 కోట్లతో మనం ఏదైతే ఇనాగ్రేషన్ చేశామో ఆ ప్రాజెక్టుని ఈ రెండిటిని మళ్ళీ బ్రతికించుకోవడానికి తాత్కాలికంగా వాటర్ గ్రిడ్ వచ్చే లోపనే ఆ ప్రాజెక్టు ద్వారా మనకు నీళ్లు అందించడానికి నేను ఆ రోజే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకునైనా ఆ ప్రాజెక్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మెప్పించి తెస్తానని చెప్పినట్టుగానే ఈరోజు 2,50,00,000తో గత వైసీపీ ప్రభుత్వం చేతకాక చేవలేక పోగొట్టి ఈరోజు ఆ ప్రాజెక్టుని నాశనం చేసిన ప్రాజెక్టుని మళ్ళా బతికించుకొని జయనాగేశ్వర రెడ్డి కూటమి పార్టీలు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలకు ఆశీర్వాదంతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో, డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశీర్వాదంతో ఈ యొక్క ట్యాంకుని ఈ యొక్క సాక్షాత్కరించే విధంగా ఈ రోజు మనం ఓపెనింగ్ చేసుకుని 2,50,00,000తో మొదలు పెడుతున్నాం. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చెప్పి గోనెగండ్ల హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి ఈ గోనెగండ్ల మండలంలో ప్రతి గ్రామంలో ఓట్ల కోసం చేతులెత్తి మొక్కిన రోజున 2 మాటలు ఇచ్చాను మీ అందరికీ. మొట్టమొదటి మాట, అయ్యా శాశ్వతమైన పరిష్కారం తాగడానికి నీళ్లు, శాశ్వతమైన పరిష్కారం ఒకటి ఇస్తానని. రెండోది, సాగునీటికి సంబంధించినంత వరకు ఎల్ఎల్సి నుంచి వచ్చే నీళ్లు కానీ, తర్వాత గోనెగండ్లలో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి పీడీకి ఏదైతే ఉందో పీడీ కాలువకు సంబంధించి దాన్ని మళ్ళీ ఆధునీకరణ చేసి ఒక మంచి లిఫ్ట్ ఒకటి పెట్టి అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మీకు మాట ఇవ్వడం జరిగింది. నేను దాంట్లో మొట్టమొదటి మాట, నేను చెప్పకముందే సపోర్ట్లు కొడుతున్నారు, మొట్టమొదటి మాట నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి నేను ఇక్కడ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల దగ్గర, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయినప్పుడు ప్రత్యేకంగా నేను అడగడం జరిగింది, సార్ మా గోనెగండ్లకు, నాకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి, ఎమ్మిగనూరు మండలం, గోనెగండ్ల మండలం, అదేవిధంగా నందవరం మండలం, ఈ మండలాలన్నిటికి కూడా సాగునీటితో పాటు తాగునీరుకు సంబంధించినటువంటి వాటర్ గ్రిడ్ నేను ఎమ్మెల్యేగా 2014-19లో ఉన్నప్పుడు శాంక్షన్ చేసుకుని వచ్చినటువంటి 19 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినటువంటి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుతో పాటు వాటర్ గ్రిడ్, ఆ వాటర్ గ్రిడ్తో పాటు ఈ రెండిటి కూడా మళ్ళీ మీరు శాంక్షన్ చేయాలని చెప్పి నేను అడిగితే వెంటనే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ మీద ప్రేమతో, మన ఎమ్మిగనూరు నియోజకవర్గం మీద ప్రేమతో వాటర్ గ్రిడ్ 350 కోట్ల రూపాయలతో మనకు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి ఈరోజు గోనెగండ్ల గడ్డ మీద నుంచి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా ఈ విషయంలో.